ఇక్కడ మా వారు చూడండి, దొంగ మొఖంది నాకు స్వీట్ పెట్టకుండా తినేస్తుంది అని చూస్తున్నాడు. అసలు కదా ఏంటంటే ఈ రోజు నాకు స్వీట్ తినాలనిపించింది, కానీ ఇంట్లో చూస్తే ఏమీ లేవు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పాల ప్యాకెట్ కనిపించింది. ఇంకా వెంటనే పాలకోవా చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. పాన్ తీసుకుని 1/2 లీటర్ పాల ప్యాకెట్ ని కట్ చేసి పాన్ లో వేసేసాను. ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టి పొంగించిన తర్వాత మిగిలిందంతా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ అలా తిప్పుతూ పాలు 50% మరిగిన తర్వాత 1/2 లీటర్ పాలకి 75 గ్రామ్స్ షుగర్ ని యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత పాల కన్సిస్టెన్సీ అనేది పలుచబడుతుంది. పాలు అన్ని ఇలా పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. కోవా రెడీ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే, పాలన్నీ ఇలా దగ్గర పడి కోవాలా తయారైన తర్వాత మధ్యలోకి కట్ చేస్తే 2 పార్ట్స్ కూడా మళ్ళీ కలిసిపోకుండా ఉండాలన్నమాట. అప్పుడు కోవా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనిచ్చిన తర్వాత చేతికి కొంచెం నేతిని రాసుకుంటూ ఉండలలా చేసుకుని కోవాల్లో ఒత్తుకుంటే సరిపోతుంది.